నేను చెప్పేది వినండి సార్, ప్లీజ్ సార్. ఏంట్రా ప్లీజ్? క్రెడిట్ కార్డు మీద అప్పులు చేసినప్పుడు తెలియదు నీకు బ్యాంక్ లో డబ్బులు లేవని. సార్ నేను కూడా సిమెంట్ ఫ్యాక్టరీలో కెమిస్ట్ సార్. కష్టాలు ఎవరికైనా వస్తాయి. 2 ఇన్స్టాల్మెంట్లు కట్టినంత మాత్రాన మీరు అలా చేయడం ఏం బాలేదు సార్. ఏం బాలేదురా? మరి ఇంకే పద్ధతులు అడగాలి? కాలు పట్టుకుని అడగాల? సార్ నేను చెప్పేది ఇలాగే అడుగుతారా? ఏం చేస్తావు? అర్థం చేసుకోండి సార్. అర్థం కావట్లేదా? ఏంట్రా మీరు చెప్పేది వినండి సార్. ఏంట్రా నువ్వు చెప్పేది? ఎవరా మీరు? ఏంటి అంతా? నువ్వు ఉండరా, నేనే వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి. అయితే ఏంటి? కొడతారా? ఏరా కొడతారా? కొట్టేం చేస్తావు? సార్ సార్ మీరు ఊరుకోండి సార్. ఏంట్రా కొడతావా? కొడతావరా? కొడతావా? కొట్టు! రవి! ఏంట్రా నేను వాళ్ళకి డబ్బులు ఇవ్వాలంటే నువ్వు వాళ్ళని కొడతావు? అసలు అప్పేం చేసావు? చేయకేం చేయమంటారా? నాన్న రిటైర్ ఇంట్లో కూర్చున్నారు. ఆయనకు వచ్చిన డబ్బులు పండు పెళ్లి కోసం పెట్టావు. నువ్వు బేవస్గా తిని తిరుగుతున్నావు. నాకు వచ్చే జీతం డబ్బులు ఇంటికి సరిపోవు. అప్పులు చేయకేం చేయమంటావు? ఏంటండి రోడ్డు మీద ఇవన్నీ ఇంట్లో కూర్చుని కూడా మాట్లాడుకోవచ్చు. పదండి. గీత ఎవర్రా? చిన్నప్పటి నుంచి నీతో తిరుగుతూ నువ్వు ఎలాంటి వాడు అన్ని తెలిసిన అమ్మాయి. తనే ఈ రోజు నువ్వు ఎందుకు పనికిరాని వెధవని వదిలేసింది. అయినా నువ్వు మారవు. ఎప్పుడు ఇలా గొడవలు పెట్టుకుని తిరుగుతూనే ఉంటావా? తను నిన్ను వదిలేసిన రోజు దగ్గర నుంచి ఇంట్లో ఎవరు సరిగ్గా తిండి కూడా తింటలే తెలుసా నీకు? నువ్వు మాత్రం చిచి. రవి, నీకో విషయం తెలుసా? నేను మీ అన్నయ్య కాలేజీలో చదువుకునేటప్పుడు నన్ను చాలా మంది అబ్బాయిలు ఇష్టపడేవాళ్ళు. ప్రేమిస్తున్నాం, పెళ్లి చేసుకుంటామని లెటర్స్ కూడా రాసేవాళ్ళు. నేను వాళ్ళందర్నీ వదిలి మీ అన్నయ్యనే ఎందుకు ఇష్టపడ్డానో తెలుసా? బాధ్యత తెలిసిన వారని, జీవితానికో లక్ష్యం పెట్టుకుని దానికోసం కష్టపడుతున్నారని. నేనే కాదు రవి, ఏ అమ్మాయి అయినా అంతే. మీరందరేమో స్టైలుగా ఉంటేనో బైక్స్ మీద తిరిగితేనో ఇష్టపడతారనుకుంటారు. చదువుని బాధ్యతల్ని వదిలేసి అమ్మాయిల వెనకాల పడుతుంటారు. ఆ అమ్మాయిలేమో బాధ్యత గలవాళ్ళని, చదువుకున్న వాళ్ళని ఇష్టపడతారు. ఇదే నువ్వు నీ కెరియర్ మీద కాన్సన్ట్రేట్ చేశావనుకో, గీతేంటి ఎవరైనా నిన్ను ఇష్టపడతారు. ప్రతి ఒక్కరి జీవితంలో ఒక్కసారైనా ఏంటి నా పరిస్థితి, ఇందులోంచి బయటపడే మార్గం లేదా అనిపిస్తుంది. ఆ ఆలోచనని వదలకుండా సీరియస్ గా ఏదో ఒక ప్రయత్నం చేసిన వాడే పైకొస్తాడు. ఈ రోజుల్లో చదువుకునే చదువుకి చేసే ఉద్యోగానికి ఎలాగో సంబంధం లేదు. సో నీకు చదువు లేదనే దిగులొద్దు. నీలో ఏదో ఒక హాబీనో టాలెంట్ ఉంటుందిగా, దానిని సానపట్టు. అదే నిన్ను పైకి తెస్తుంది. ఏంట్రా మీరు పడుతున్న కష్టాలు? అమ్మ అయ్యా పెడుతుంటే తిని కష్టం కష్టం అని ఫీల్ అయ్యి మీరందరూ వెళ్ళి ఏ బిల్డింగ్ షాప్ లో పనిచేసే కుర్రాన్ని అడగండి. అసలు కష్టం అంటే ఏంటో వాడు చెప్తాడు. సుత్తి దెబ్బకి వాడి వేలు ఎన్నిసార్లు చితికిందో చెప్తాడు. అది చీవ పట్టి సలుపుతుంటే పని చేయడం ఎంత కష్టమో వాడు చెప్తాడు. కష్టం అంటే కష్టం. అరే దీని ఇంట్లో పెట్టేసరికి తాగిన కిక్ అంతా దిగిపోయిందిరా బాబు. మళ్ళీ మా నాన్న లేస్తారు. రవి ఏంటి మామ ఇంత రాత్రి వచ్చావు? అదేరా రేయ్, నేను ఇందాక చెప్పానే చిన్నప్పటి నుంచి ప్రేమించిన అమ్మాయి హ్యాండ్ ఇచ్చిందని. వీడి గురించే. సారీ బాస్. 1 minute. రై మీ నాన్నతో చెప్పి మీ కంపెనీలో ఏదైనా చిన్న ఉద్యోగం ఇప్పిస్తావురా? ఇంట్లో నాకు ఏ పాట రెస్పెక్ట్ ఉందో నీకు తెలియదే ఉంది మామ. మా బాబు లేస్తాడని ఇలా ఇంజన్ ఆపి కారు తోసుకుంటూ వెళ్తున్నాను. ఓ పంచేరా, నా బైక్ మీద ఫైనాన్స్ నిన్ననే తీర్చేశాను. మళ్ళీ ఓ 30,000 తీసిస్తాను. నెలకు 5,000 జీతం అనుకో. 6 నెలలు ఉద్యోగం చేస్తున్నాను అనుకో. ఈలోగా ఏదైనా మంచి ఉద్యోగం చూసుకోవచ్చు. వద్దులేరా, నేను ఇంకొంచెం ట్రై చేస్తాను. పోనీ ఓ పని చేయి మావా, మన అల్తాఫ్ బాయ్ కొడుకు దుబాయ్ లో ఉన్నాడు కదా, వాడిని అడిగి ఏదైనా మంచి ఉద్యోగం చూడమను. దానికి కట్టాల్సిన డబ్బు మా అన్నయ్యని అడిగి నేను కడతాను. ఇలాంటి వాటికంటే మా అన్నయ్య కూడా హెల్ప్ చేస్తాడురా. సర్లేరా, నేను ఆలోచిస్తాను. బాయ్ బాయ్. ఒరే రవి, నీకొచ్చిన ఆలోచన చాలా మంచిదిరా. నువ్వు ఇలాగే ట్రై చేసి ఏదో ఒకటి అవ్వాలరా. అలాగేరా. వాడి ఫ్రెండ్ ఇంట్లో ఉన్నాడని చూసొస్తాను. సరే. ఎక్కడ చచ్చారు ఇప్పుడు దాకా?
తిట్టగానే వెళ్ళిపోయావుగా, ఏమైనా చేసుకుంటావేమోనని టెన్షన్ పడుతున్నారు. వాడిని ఇంత తిని పడుకోమను, ఇప్పటికే లేట్ అయింది. పద. ఆగండి ఆగండి ఆగండి, ఎవరు మీరు? సుల్తాన్ భాయ్ ఉన్నాడా? సుల్తాన్ భాయ కొంప తీసి వీడు ఇక్కడ సమరసింహారెడ్డిలో తలదాచుకోవట్లేదు కదా. ఒక్క నిమిషం ఉండండి. సుల్తాన్ భాయ్ కహా హై ఆప్? ఇధర్ आओ जी. సుల్తాన్ భాయ్ జీ, సుల్తాన్ భాయ్. నమస్కారం గురుగారు. వీరి భిక్షపతి గారు, సర్కిల్ 5 మున్సిపాలిటీ. నమస్కారం. వీరేమో గండే గారు, రోడ్ వైడింగ్ డిపార్ట్మెంట్. నమస్కారం. వీరు నరసింహరావు గారు, వర్క్ ఇన్స్పెక్టర్. నమస్తే. సార్, ఒక్క అడుగు ఇవ్వడానికే గొడవ పడుతున్న ఈ రోజులో మీరు 30 అడుగులు ఇస్తున్నారంటే నిజంగా మీరు గ్రేట్ సార్. రోడ్లు వెడల్పు చేసే డిపార్ట్మెంట్ నుంచి వచ్చాం సార్. మేము పెట్టిన వాలంటరీ స్కీమ్ లో మీరు 30 అడుగుల స్థలం రోడ్డు కోసం ఇచ్చినందుకు ప్రభుత్వం తరపున మిమ్మల్ని అభినందిస్తున్నాం సార్. ఇప్పుడు టోటల్ గా క్లియర్ గా నాకు అర్థమైందిరా. 30 అడుగులు పోతే ఇంకెన్ని అడుగులు మిగులుతుంది సార్? 8 అడుగులు మిగులుతుంది సార్. మంచి పాన్ షాప్ పెట్టుకోవచ్చు. ఎందుకులేండి, అది కూడా మీరే తీసుకోండి, నేను ఇచ్చేస్తున్నాను. ఒక్క నిమిషం మీరు అక్కడ కూర్చొని టిఫిన్ చేస్తుండండి, నేను ఇప్పుడే వస్తాను. అలాగే సుల్తాన్ భయ్యా, గురుగారు. ఇధర్ आओ. చూసావు కదా, ఇప్పుడు నాకు ఈ షాపు లేదు, నీ సేవలు నాకు ఇంక అందించక్కర్లేదు. ఐ మీన్ నా దగ్గర నీకు ఉద్యోగం లేదు, నువ్వు దయచేయచ్చు. అలాగే సార్. అదేంట్రా అంటే సర్దుకుని వచ్చేసి రెడీ అయిపోయావా? ఒరే, వెళుతూ వెళుతూ నువ్వు నాకు హెల్ప్ చేయాలి. చెప్పండి గురుగారు. ఆ కార్నర్ లో ఉన్న మదీనా గాడి కేఫ్ లో 2 నెలలు నువ్వు వర్క్ చేయాలరా. ఎందుకు గురుగారు? ఎందుకంటే ఎన్నాళ్ల నుండో వాడి మీద నాకు పగ. నువ్వు ఒక్క 2 నెలలు అక్కడ పనిచేసావనుకో, అక్కడ నేను పనిచేయగలను, కానీ వాళ్ళని నేను మోసం చేయలేను సార్. ఆ కేఫ్ మాదే కాబట్టి. ఇంటికి వేరే తీసుకెళ్తూ గానీ ఆ లడ్డు తినవే. కోడలు నెల తప్పిందిరా. ఎన్నాళ్ళరా ఫ్యామిలీ ప్లానింగ్ పేరుతో పిల్ల జల లేకుండా ఉంటారు. ఆ ఖర్చేదో నేను దాచిన డబ్బులు ఇస్తాను, నువ్వే మాట్లాడుకు. అవునరా, నువ్వు ఇంకేం ఆలోచించుకో. తీసుకో అన్నయ్య. అయితే ఈ రోజు కాలనీలో అందరినీ పిలిచి మంచి పార్టీ ఇద్దాం. అవునరా. ఇప్పుడు ఎందుకమ్మా 500 దండగా? మళ్ళీ ఎలాగో సీమంతం వస్తుందిగా. వదినా, నేను ఇప్పుడు నిన్న 500 డబ్బులు అడగబోతున్నాను, అసలే వద్దు. అరే, మొన్నటి మనం డబ్బులు తీసుకున్నానా? ఫ్రెండ్స్ పార్టీ ఇచ్చానా? మళ్ళీ పార్టీ అంటే అర్థం లేకుండా అసలే వద్దు. వదినా, నిన్నటి నుండి రవిగాడు ఎవరితో సరిగ్గా మాట్లాడట్లేదు. ఒంటరిగా బాధగా కూర్చుంటున్నాడు. నువ్వైనా ఒకసారి పలకరించరాదు. బాధపడి తనింకా బాధపడాలి. ఆ బాధలోంచి తనకో మంచి ఆలోచన వస్తుంది. అదే తనని గొప్పవాణ్ణి చేస్తుంది. పర్లేదు, బాధపడి. ఎవ్రీథింగ్ ఇస్ నార్మల్ అనిత. నెక్స్ట్ 5-6 డేస్ లో డెలివరీ అవుతుంది. 90% నార్మల్ అవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. మెడిసిన్స్ రాసిస్తాను, కంటిన్యూ చేయండి. అలాగే డాక్టర్. రవి, నీకు వీసా వచ్చిందిరా, రేపే బయలుదేరాలి. వాడికి నువ్వు వెళ్ళడం ఇష్టం లేదురా. మన వెంటనే గిరి వాళ్ళ అన్నయ్యని కలిసి డబ్బులు తీసుకోవాలరా. నువ్వు మాట్లాడదు అసలు. ఏం సాధించాలని వెళ్తున్నావు? ఎవరికి దూరంగా ఉండాలని వెళ్తున్నావు? అసలు ఇక్కడే డల్ గా ఒంటరిగా ఉంటున్నా. అక్కడ ఒక్కడవే ఉండగలవా? అయినా మీకైనా బుద్ధి ఉండక్కర్లా? వెళ్ళొద్దని చెప్పొచ్చుగా. నేను చెప్తూనే ఉన్నాను, వాళ్ళే వినట్లేదు. అది కాదు వదినా. నువ్వింకేం చెప్పొద్దు. నువ్వు దుబాయ్ వెళ్ళేట్టయితే ఇంకెప్పుడు నీతో మాట్లాడను. గిరి వాళ్ళ అన్నయ్య దగ్గరికి వెళ్దాం పదండ్రా. నువ్వు దుబాయ్ వెళ్ళి ఎంత సంపాదిస్తావు? మహా అయితే నెలకు 30,000. అదేదో ఇక్కడే ఉండి సంపాదించుకోవచ్చుగా. నువ్వెంత బాగా రిపేర్ చేయగలవో నేను స్వయంగా చూశాను. కావాలంటే ఓ 10 లక్షలు నేనే పెట్టుబడి పెట్టి ఒక సర్వీసింగ్ సెంటర్ ఓపెన్ చేస్తాను. మా తమ్ముడిని నీతో పాటు ఉంచుతాను. వాణ్ణి నీలా తయారు చేయి. వచ్చిన దాంట్లో చెరుసగం తీసుకోండి. ఏమంటావు? నేను అక్కడికి డబ్బు కోసం వెళ్ళడం లేదు సార్.
కొందరికి దూరంగా ఉండాలని వెళ్తున్నాను. ఈ ఊళ్ళో నా ప్రేమ గురించి తెలియని వాళ్ళు ఎవరూ లేరు. కానీ అది ఫెయిల్ అయినప్పటి నుంచి అందరూ నా వైపు జాలిగా చూస్తున్నారు. అది నాకెంత బాధగా ఉందో మీకు తెలియదు సార్. నేను మారా గీతలో మార్పు వస్తుందని ఆశపడ్డాను, కానీ తనలో ఎలాంటి మార్పు లేదు. ఇక మారుతుందని ఆశ కూడా లేదు. రేపు తను ఇంకెవరినైనా ఇష్టపడొచ్చు, తనతో నా కళ్ళ ముందే తిరగొచ్చు. అది చూసి తట్టుకునే శక్తి నాకు లేదు సార్. అందుకే వెళుతున్నాను. ఐఎమ్ సారీ, అవన్నీ నేను ఆలోచించలేదు. ఆల్ ద బెస్ట్. అదిగో వచ్చాడు. మీరైనా కొంచెం గట్టిగా చెప్పండి అత్తయ్య, ఎవరెక్కడికి వెళ్ళక్కర్లేదని. వదిన అలాగే అంటుంది. నువ్వు వెళ్ళరా, నువ్వు ఇక్కడ ఉండొద్దు. వెళ్ళి చాలా గొప్పవాడివై బాగా సంపాదించు. ఆ గీతని అంత మంచి వాణ్ణి వదులుకున్నందుకు కుళ్ళి ఏడవాలి. వెళ్ళరా, వెళ్ళు. పోనీ నేను వెళ్ళి గీతతో మాట్లాడినా? ప్రేమించడానికి ఎలాంటి అర్హత అవసరం లేదమ్మా, కానీ పెళ్లి చేసుకోవటానికి కావాలి. అసలు నాకు బాధ్యత అంటే ఏంటో ఇప్పుడిప్పుడే తెలుస్తుంది. ముందు నన్ను నా కాళ్ళ మీద నిలబడినివ్వు, ఆ తర్వాత మనకి ఎలా రాసి పెట్టుంటే అలానే జరుగుతుంది.